ఈరోజు ఇక్కడ నరసాపురంలో మన పాలకొల్లులో మన ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి కాపు బలిజ సంక్షేమ సంఘం సేనా సంఘం దీన్ని అంతకుముందు కాపు సంక్షేమ సేనగా ఉండేది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి కొత్త కమిటీని ఫామ్ చేసి పోయినటువంటి దానికంటే కూడా, ఎందుకంటే గతంలో కూడా కొన్ని లక్షల మంది దీనిలో సభ్యత్వం కానీ అభిమానులు కానీ ఉన్నారు. అంతకంటే డబుల్ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని హరిరామజోగి గారు, మా గురువు గారు తలపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమానికి ఇంకా డబుల్ ఉత్సాహంతో రాబోయే రోజులు అందరూ కూడా కలిసి ఆయన తీరులో పనిచేయాలంతా కూడా మనం. అలానే రేపు 2024లో ఎలక్షన్లో, వచ్చే నెలలో ఎలక్షన్ జరిగే దీనిలో మా కాపు సంక్షేమ సేన 24లో పరిపూర్ణంగా జనసేన పార్టీకి, అలానే టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పరిపూర్ణంగా ఉంటుందని, అలానే ఈ కూటమిలో అత్యధికమైన సీట్లు గెలుచుకొని కొత్త ప్రభుత్వం ఏర్పడి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దానిలో ఒక అద్భుతమైన పాత్ర పోషించి ఆయన మీద పెట్టుకున్నటువంటి ప్రజానీకానికి ఎలాంటి బాధ కలగకుండా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అత్యధికమైన మెజార్టీతో అక్కడ ఉన్న ప్రజలు గెలిపించాలని, అట్లనే కాకినాడ ఎంపీగా ఉదయ శ్రీనివాస్ని భారీ మెజార్టీతోటి, అలానే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి మొత్తం కూడా మంచి మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో ఒక రాజధాని గల రాష్ట్రంగా, ఒక అభివృద్ధి, ఒక పరిశ్రమలు అన్నిటికీ ఏదైతే మనం ఇబ్బందులు పడుతూ ఇసుక అవ్వచ్చు, మందు అవ్వచ్చు, అనేక రకాలైన రోడ్లు రవాణా అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, ఎన్నిట్లో ఒక అత్యుత్తమైన కాంబినేషన్గా రాష్ట్రాన్ని అభివృద్ధి విధంగా తీసుకెళ్లే విధంగా ప్రజలంతా కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమాన్ని 24లో మంచి హృదయంతో కూటమికి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.